చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నాయకుడు నాగబాబుకి రాష్ట్ర మంత్రివర్గంలో, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నిజానికి రాజ్యసభకి పంపుతారు ఆయన్ని, నాగబాబుని అంటూ చాలా కాలంగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. రాజ్యసభనే పవన్ కళ్యాణ్ అడిగినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ సహకారాన్ని కూడా తీసుకోవాలని అమిత్ షాతో కూడా పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరిపారనే వార్తలు వచ్చాయి. కానీ ఉన్నటువంటి ఈక్వేషన్స్లో ఆయన్ని, నాగబాబుకు రాజ్యసభ సీటు కేటాయించడం అనేది సాధ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో రాజీనామా చేసినటువంటి వాళ్ళకి సర్దుబాటు చేయాల్సి రావడము, బీజేపీ తరఫున కృష్ణయ్యకి సీటు ఇవ్వాల్సి రావడము, తర్వాత పార్టీకి పెట్టుబడి పెడుతూ వస్తూ, అంతేకాకుండా కాకినాడ లోక్సభ స్థానాన్ని ఆశించినటువంటి సానా సతీష్కి ఇవ్వాల్సి రావడము, బేద మస్తానరావుకి ఇవ్వాల్సి రావడం, ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఇంక ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల మంత్రివర్గంలోకి తీసుకుంటామంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి నచ్చ చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రవేశించడం తెలివైన నిర్ణయమా? దీనివల్ల జనసేనకి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? నిజంగానే పార్టీ పరంగా ప్రయోజనం ఉంటుందా? ప్రభుత్వంలో కేవలం ఏదో పదవి ఇవ్వాలి కనుక, తనని నమ్ముకుంటూ పోరాటం చేస్తున్నాడు కనుక, పార్టీకి సేవలు అందించాడు కనుక, సోదరుడు బంధుత్వం అనే దాన్ని పక్కన పెట్టినా ఒక నాయకుడిగా, అందులోని అనకాపల్లి స్థానం నుంచి లోక్సభకు పోటీ చేయాలనుకుని త్యాగం చేసినటువంటి నాయకుడిగా నాగబాబుకి మంత్రివర్గంలో అన్న మంత్రి పదవి అన్న ఇప్పించాలి అనేటటువంటి పవన్ కళ్యాణ్ పరంగా చూస్తే ఇది న్యాయం చేసినట్లుగానే కనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం, అంటే జనసేనకి భవిష్యత్తులో ఇది చాలా ఇబ్బందికరంగానే మారుతుంది. అందులోని ఇద్దరు సోదరులు 4 స్థానాలు ఉన్నాయి జనసేనకి. ఇప్పుడు దీంతో నాగబాబుకి ఇస్తే కనుక 4 మంత్రి పదవులు ఉంటే, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు మంత్రులు కావడము, తర్వాత అందులోని గోదావరి జిల్లాలకు చెందినటువంటి వాళ్ళే 3 మంత్రులుగా ఉండడము. గోదావరి జిల్లాలంటే కందుల దుర్గేష్ మంత్రిగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అదే స్థానం నుంచి మంత్రిగా ఉన్నాడు, నాగబాబు కూడా గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగానే క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల 3 మంత్రులుగా ఆ 2 జిల్లాలకు చెందినటువంటి వాళ్ళే ఉండడము, ఇంకో వ్యక్తి మాత్రం 3 ఒకే సామాజిక వర్గానికి చెంది ఉండడము, ఇంకో వ్యక్తి మాత్రం నాదెండ్ల మనోహర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి నాదెండ్ల మనోహర్కి ఇంకో మంత్రి, 4 మంత్రులు ఉండడము. ఇదంతా ఒక లెక్క, ఒకే సామాజిక వర్గ పరంగా కానీ, లేదా గోదావరి జిల్లాల ప్రాంతాల పరంగా కానీ ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకోవచ్చు, ఆయన పార్టీకి సేవ చేశారు కనుక. కానీ జనసేన పార్టీకి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం అన్నా ఉంటుందా? జనసేనకి నిజానికి జనసేన పార్టీ ఏర్పాటై 10 ఏళ్ళు అయినప్పటికీ పార్టీ నిర్మాణం అనేది రాష్ట్ర స్థాయిలో జరగలేదు. జిల్లాల స్థాయి నాయకత్వం కానీ, నియోజకవర్గాల స్థాయి నాయకత్వం కానీ, క్రియాశీలమైనటువంటి సభ్యత్వంతో యాక్టివిటీలో పాల్గొనేటటువంటి వాళ్ళు కానీ పెద్దగా లేరు. అందులోని పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్ బేస్ ఆధారంగానే పార్టీ నడుస్తూ వచ్చింది. 2 గోదావరి జిల్లాలు, అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఇప్పటికీ కూడా పార్టీ అధికారంలోకి వచ్చి అంతటి ఘనమైనటువంటి విజయము, ట్రాక్ రికార్డు తోటి 21కి 21 స్థానాలు గెలుచుకుని 2 ఎంపీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తే కనుక, ఇప్పుడు తెలుగుదేశం మద్దతు లేకుండా పోటీ చేస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే కొన్ని సీట్లు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉండేటటువంటి బలము, అక్కడ ఉండేటటువంటి నాయకత్వం. మిగిలిన రాష్ట్రంలో ఎక్కడా కూడా తెలుగుదేశం మద్దతు లేకుండా కానీ, తెలుగుదేశం శ్రేణులు పని చేయకపోతే కానీ పార్టీ నెగ్గేటటువంటి అవకాశం లేదు. అంతే, పార్టీ విస్తరించలేదు, పార్టీ నిర్మాణం అనేది రాష్ట్ర స్థాయిలో జరగలేదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పంచాయతీరాజ్, అందులోనే 65% ప్రాంతాలకి, పంచాయతీలే రాష్ట్రం అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 65% రూరల్ పాపులేషను, రూరల్ గ్రామీణ ప్రాంతాలు ఉంటే 35% మాత్రమే అర్బన్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 65% ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల పార్టీ నిర్మాణం చేసుకోవడానికి, పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకోవడానికి ఒక బృహత్తరమైనటువంటి గొప్ప అవకాశము, అదృష్టము జనసేనకు వచ్చింది. రేపు భవిష్యత్తులో ఈ పార్టీ ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ కింద నిలబడడానికి అవకాశం వచ్చింది. కానీ పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేసేటటువంటి ఒక శక్తి ఉండాలి. అది కూడా
నాయకుడి మీద ప్రభావం చూపగలిగి నాయకుడికి సలహాలు సూచనలు ఇవ్వడమే కాక నాయకుడిని ఒప్పించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారధి అవసరం. ఇక్కడ చూస్తే జనసేనలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన అతిపెద్ద బాధ్యతలు తీసుకున్నాడు. పర్యావరణం కావచ్చు, లేదంటే అటవీ శాఖకు సంబంధించింది కావచ్చు, ఇది ముఖ్యంగా పంచాయతీరాజ్ కావచ్చు. వీటి మీద స్టడీ చేస్తూ ప్రభుత్వానికి ఎక్కువ సమయం కేటాయించాలి. మరోవైపు సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ పార్టీకి ఆయన అవునన్నా కాదన్నా పార్టీకి తగిన సమయం కేటాయించడానికి కానీ, పార్టీ నిర్మాణానికి నియోజకవర్గాల వారి నాయకుల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసి వాళ్ళని తీసుకుని పార్టీని బలోపేతం చేయడానికి కానీ వీలు లేనటువంటి పరిస్థితుల్లో సమయాభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. ఇక నాదెండ్ల మనోహర్ అంటే పార్టీకి సెకండ్ ఇన్ కమాండ్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో పౌర సరఫరాల వంటి బాధ్యతను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మనసెరిగి ప్రవర్తించడం అంటే పవన్ కళ్యాణ్ ఏమి అనుకుంటాడని ఊహించి మాత్రమే ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప పార్టీ బలోపేతానికి తనంత తాను చొరవ తీసుకుని నాయకుల్ని ప్రమోట్ చేసేటటువంటి బాధ్యతని నాదెండ్ల మనోహర్ తీసుకునేటటువంటి అవకాశాలు లేవు. కందుల దుర్గేశం ముఖ్యంగా ఆ 2 గోదావరి జిల్లాలకే పరిమితమైనటువంటి నాయకుడు. అయితే తెలివి మేధోపరంగా చూస్తే కనుక పరంగా ఆయన మొట్టమొదటిసారిగా ఆయన కూడా మంత్రి అయ్యారు కనుక ఆ పార్టీని పటిష్టం ఆ పార్టీని అంటే ఆయన ఆ 2 జిల్లాల్లో పార్టీకి సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం, మరోవైపు ఆయన సొంత నియోజకవర్గాన్ని వదులుకొని పక్కన ఉండేటటువంటి వేరే నియోజకవర్గానికి వెళ్లాల్సి వచ్చింది కనుక అక్కడ ఆ నియోజకవర్గానికి కృషి చేస్తూ ఆ నియోజకవర్గంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వీటి మీద దృష్టి పెడతారు. అందువల్ల పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేస్తూ రాష్ట్ర స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని చేసే వ్యక్తి ఎవరు లేరు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి వచ్చి అంటే పార్టీ బాధ్యతలని చూస్తూ పవన్ కళ్యాణ్కి వచ్చి ఆ నియోజకవర్గంలో పలానా వాళ్ళు మంచి వ్యక్తులు ఉన్నారు, లేదంటే ఆ జిల్లాలో ఈ కార్యక్రమం చేద్దాము ఇలా చెప్పగలిగి పవన్ కళ్యాణ్ని ఒప్పించగలిగినటువంటి వాళ్ళు కానీ, లేదంటే జిల్లాలో నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని ప్రమోట్ చేసి వాళ్ళకి తగిన పదవులు లభించేలా పవన్ చేత అంగీకారింపజేసేటటువంటి వాళ్ళు కానీ లేరు. ఎందుకంటే ఆ రిస్క్ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్లో పార్టీకి నాగబాబు లాంటి వాడు చాలా అవసరం. ఎందుకంటే అతను పార్టీ నాయకుల్లోని అతని పట్ల గౌరవం ఉంటుంది, పార్టీ శ్రేణుల్లోని గౌరవం ఉంటుంది. పవన్ కళ్యాణ్కి సైతం చెప్పగలుగుతాడు. ఆయన విస్తృతంగా పర్యటిస్తూ రాష్ట్ర స్థాయిలో కేవలం 2 గోదావరి జిల్లాలకే పరిమితమైనటువంటి పార్టీ అని అనిపించుకోకుండా ఇప్పుడు ప్రభుత్వంలో సారథి 3 మంత్రులు ఉన్నారు కనుక చాలా కీలకమైనటువంటి క్రిటికల్ పాత్ర పోషిస్తూ రాష్ట్ర స్థాయిలో పార్టీ నిర్మాణము, ఆ పార్టీలో అర్హులైనటువంటి వాళ్ళను గుర్తించి పదవులు ఇప్పించడము, అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం లభించేలా చూసుకోవడం, పవన్ కళ్యాణ్కి నిరంతరము అనుసంధానం చేసుకోవడం చేయగలిగినటువంటి వ్యక్తి. అంతటి సాన్నిహిత్యం నాయకత్వంతో ఉన్నటువంటి వ్యక్తి, కేడర్ తోటి కూడా ఉన్నటువంటి వ్యక్తి నాగబాబు మాత్రం. ఇప్పుడు ఆయన కూడా మంత్రివర్గంలో భాగస్వామి అయిపోతే కనుక ఇంకా ఆయన కూడా కొత్తగా అంటే మంత్రివర్గంలో భాగస్వామి అంటే కేవలము పార్టీ నాయకుడిగా ఉండడానికి కుదరదు. మంత్రిత్వ శాఖని స్టడీ చేయాలి, తర్వాత ఎటువంటి వివాదాలు లేకుండా చూసుకోవాలి, అందులోని కేబినెట్ సమావేశాలకు హాజరవ్వాలి, శాసన మండలికి బాధ్యుడిగా సమాధానం చెప్పాలి. ఇదంతా చాలా పెద్ద బాధ్యతతో కూడినటువంటిది. అందులోని దుందుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగానే నాగబాబుకి ముద్ర ఉంది. అందువల్ల ఎటువంటి ఆయన నిర్ణయం తీసుకున్నా, లేదంటే దుందుడుకు విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా మొత్తం కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది, జనసేనకి కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే రాజ్యసభ లాంటి పదవి అయితే అది పెద్దల సభ, నిరంతరం ఫాలోఅప్ చేయాల్సినటువంటి బాధ్యతలు ఉండవు. అందులోని ఏదో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి బాధ్యత కూడా కాదు కనుక ఉన్నత స్థానంలో ఉంటూనే ఎక్కువ సమయాన్ని పార్టీకి కేటాయించడానికి కేవలం లోక్సభ రాజ్యసభ మీటింగులు జరిగినప్పుడు మాత్రమే వెళ్ళొచ్చు. తర్వాత ఆయనకి పెద్దగా అవకాశాలు కూడా రావు. అందులోని జనసేనకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లభించినట్లు అవుతుంది. అయితే ఇప్పుడున్న స్థితిలో ఇవ్వడం సాధ్యం కాదు కనుక ఒక 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి రావచ్చు. కానీ వెయిట్ చేసిన ఈ లోపల పార్టీ నిర్మాణానికి నాగబాబు ఉపయోగపడితే అందులోని ముఖ్యమైనటువంటి శాఖలు సినిమా పరిశ్రమ కావచ్చు, టూరిజం కావచ్చు, పౌర సరఫరాలు కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, ఇటువంటి కీలకమైన శాఖలన్నీ ఇప్పుడు జనసేన పరిధిలో ఉన్నాయి కనుక ప్రభుత్వాన్ని పార్టీని అనుసంధానం చేసుకుంటూ శక్తివంతమైనటువంటి లీడర్గా నాగబాబు ఎదగడానికి ఇప్పుడు అవకాశం ఉంది. 1-2 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తే కనుక రాజ్యసభ పదవిలో పెద్దగా అంటే అక్కడ ఢిల్లీలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి అవకాశం ఏమీ
ఉండదు కనుక పార్టీకి ఇప్పుడు చాలా పెద్ద అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీకి దూరం అవుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనాల్సినటువంటి స్థితిలో ఉంది కనుక అందులోని పార్టీలో సెకండ్ క్యాడర్ అంటే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ పవన్ తోటి నేరుగా సంప్రదింపులు జరిపేటటువంటి అవకాశం లేదు కనుక నాగబాబు ప్రభుత్వంలో చేరడం వల్ల జనసేనకి చేకూరేటటువంటి లబ్ధి ఏముంటుంది అనేది తెలీదు, పెద్దగా ఉండదు. ఆయన్ని వ్యక్తిగతంగా మాత్రం నాగబాబుని సంతృప్తిపరిచినట్లు, లేదంటే వ్యక్తిగతంగా తనతోటి ఉన్నాడు కనుక ఆ హోదా ఇచ్చి గౌరవించినట్లు, లేదంటే ఆయన చేసినటువంటి కృషిని గుర్తించినట్లు మాత్రమే నాయకత్వం పవన్ కళ్యాణ్ భావించాలి తప్ప పార్టీ పరంగా చూస్తే మాత్రం పార్టీకి పెద్ద లోటుగానే ఉంటుంది. అందులోని కీలకమైనటువంటి నలుగురు నాయకులు మంత్రివర్గంలోనే ఉండడంతో పార్టీకి సమయం కేటాయించలేరు. నాగబాబు ఉండడం అనేది చాలా అడ్వాంటేజ్. మిగిలినటువంటి కందుల దుర్గేష్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ వీళ్ళు చేయలేనంతటి పాత్రని పార్టీ పరంగా నాగబాబు పోషించగలుగుతాడు. అయితే ఆయన వెయిట్ చేయడానికి ఇష్టపడలేదా, లేదంటే ఇమ్మీడియట్గా అసంతృప్తి రగులుతుంది, రాజ్యసభ వస్తుంది అని చివరి వరకు చర్చ జరిగిన తర్వాత పక్కన పెట్టక తప్పని పరిస్థితుల్లో ఆయనకి ఇమ్మీడియట్గా ఏదో పదవి ఇవ్వకపోతే కనుక కొంత అసంతృప్తి గురవుతాడు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరారో లేదో తెలియదు. కానీ ఏదేమైనా ఇది ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమైనటువంటి పార్టీని మళ్ళీ అదే స్థాయిలో నిలిపేందుకు అవకాశం కనిపిస్తుందనే చెప్పాలి. పార్టీ నిర్మాణానికి, పార్టీని విస్తృతం చేయడానికి, పార్టీ యొక్క కార్యక్రమాలని పార్టీ పరంగా అంటే ప్రభుత్వ పరంగా వదిలేస్తే పార్టీ పరంగా కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నాగబాబు లాంటి వ్యక్తి లేకపోవడము, నాగబాబు లాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకొచ్చి ఓ పరిమితిలో పెట్టేయడం అనేది ఆ పార్టీకి చాలా నష్టం చేస్తుంది భవిష్యత్తులో అనే చెప్పాలి. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.